నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాముకు పాలు పోసి పెంచితే ఇప్పుడు అదే పాము బుస కొడుతున్నంత పరిస్థితి మమతా బెనర్జీకి వచ్చి పడింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధికారం దిశగా అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో మమతా బెనర్జీకి మైనార్టీ ఓటు బ్యాంకు శరాగతంగా మారింది. ఇన్నాళ్లు ఏ మైనారిటీలనైతే నమ్ముకుని ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారో ఇప్పుడు అదే మైనారిటీలు మమతాకు హ్యాండ్ ఇవ్వబోతున్నారు. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ఆ రాష్ట్రంలోని కీలక మైనారిటీ నాయకుడైన హుమాయూన్ కబీర్ తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలిసి వెస్ట్ బెంగాల్లో మైనారిటీలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతంలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తద్వారా మమతకు సవాల్ విసురుతున్నారు. మరి ఈ ఇద్దరు నేతలు కలిసి పోటీ చేయడం వల్ల మమతకు వచ్చే ఇబ్బందులేంటి, ఆ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వీరి ప్రభావం ఉండనుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటనను చూసుకుంటే ఆ రాష్ట్రంలో 182 సీట్లలో రెండు పార్టీల కూటమి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయనున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని సీట్లలో గెలుపొందుతూ తన ఉనికిని చాటుకుంది. అదే సమయంలో వెస్ట్ బెంగాల్లోని హుమాయూన్ కబీర్ సైతం మైనార్టీ వర్గంలో చాలా ప్రభావం కలిగిన నేత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాల్దా, మర్షిదాబాద్ జిల్లాల్లో మైనార్టీలు గణనీయంగా ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 65% పైగా ముస్లింలు ఉండటంతో ఇవి టీఎంసీకి కంచుకోటలుగా ఉన్నాయి. మమతా బెనర్జీ గెలుపులో ఈ రెండు జిల్లాలు కీలకమని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ 30% వరకు మైనార్టీలు ఉండటంతో వారు ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. ఈ జిల్లాల్లో గనుక తాము పోటీ చేస్తే తమకు కొన్ని సీట్లు వస్తాయని ఓవైసీ, హుమాయూన్ కబీర్ భావిస్తున్నారు. మొత్తంగా 182 సీట్లలో పోటీ చేయడమే కాకుండా మమతకు కంచుకోటగా ఉన్న భవానీపూర్లోనూ తాము పోటీని నిలుపుతామని హుమాయూన్ కబీర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు మమతాతో ఉన్న పేచీనే కారణమని తెలుస్తోంది. నిజానికి మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి కంచుకోటగా మారడానికి హుమాయూన్ కబీర్ ప్రధాన కారణం. తన వర్గం ఓట్లన్నీ మమతాకే వచ్చేలా ఆయన ప్రయత్నాలు చేశారు. తద్వారా పార్టీలో కీలక మైనారిటీ నేతగా ఎదిగారు. మమతకు తోడుగా ఉన్నారు. అయితే తాను ఎంత చేసినా పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదన్నది హుమాయూన్ వాదన. గతంలో అనేక సార్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ హుమాయూన్ ఆ తర్వాత మమతకు ఎదురు తిరిగాడు. టీఎంసీ 3 సార్లు అధికారంలోకి వచ్చినా మైనార్టీల కోసం ఏమీ చేయలేదని విమర్శించాడు. తద్వారా పార్టీ నుంచి బహిష్కరించగా ఏకంగా సొంత పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ముర్షిదాబాద్ లోనే బాబ్రీ పేరిట మసీదును కడతానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ కట్టడం శంకుస్థాపనకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పీపుల్ పుల్లింగ్ చేశాడు. వేలాది మంది శంకుస్థాపనకు హాజరయ్యారు. ఒకప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణానికి విహెచ్పి ఎలా అయితే ప్రతి ఇంటి నుంచి ఇటుకలు విరాళంగా తీసుకుందో సరిగ్గా అలాగే ఈ బాబ్రీ మసీద్కు ఇటుకలు నగదు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చి ప్రజల్లో మతపరమైన ఆవేశాన్ని రెచ్చగొట్టాడు. తద్వారా మమతా మైనార్టీ ఓట్ బ్యాంకుకు బహిరంగ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఎంఐఎంతో సైతం పొత్తు పెట్టుకోవడంతో ఈ ప్రాంతాల్లో మమతా పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎలాగైనా గెలుపొందాలని కమలం పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలో పంచముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనే నినాదంలో భాగంగా ఈసారి బెంగాల్ పై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పకడ్బందీ ప్రణాళికతో ఉంది. గత ఎన్నికల్లో 77 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ 39% ఓట్లు సాధించి విజయం అసాధ్యమేమీ కాదన్న సందేశం చాటుకుంది. ఈసారి పంచముఖ వ్యూహంతో ఆ పార్టీ పథక రచన చేస్తోంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ కు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. సమర్థులైన అభ్యర్థుల ఎంపికతో పాటు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధిష్టానం వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం వారి బాధ్యత.
మోదీ చరిష్మా ఎలాగో తమకు ప్రధానాస్త్రం కానుందని ఆ పార్టీ చెబుతోంది. ప్రధాని మోదీ స్వయంగా 20కి పైగా భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు అమిత్ షా పార్టీ సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు సర్వేలు, వ్యూహాలతో కసరత్తులు చేస్తూనే ఉన్నారు. టీఎంసీ ప్రభుత్వంపై 15 ఏళ్ల వ్యతిరేకత, సందేశ్ ఖాళీ, ఆర్జీ కర్ వంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం బీజేపీకి ప్రధాన అస్త్రాలు. అలాగే సిఏఏ ద్వారా మధువా ఓట్లను కన్సాలిడేట్ చేయడం బీజేపీ ప్రధాన లక్ష్యం. దీనికి తోడు టీఎంసీ ఓట్ బ్యాంకును చీల్చే వర్గాలను గుర్తించి వారితో పొత్తులు లేదా విడిగా పోటీ చేయించే ఎత్తులు కూడా బీజేపీ వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. సాధారణంగా ఇతర పార్టీలు ఎన్నికల వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్ వంటి వారికి 100 కోట్లు వెచ్చించి సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. కానీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఆ పని ఫ్రీగా చేసిస్తుంది. సంఘ్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం రూపాయి ఆశించకుండా పనిచేస్తారు. వీరు చేసే పనిలోనూ ఎలాంటి స్వార్థం చూసుకోరు. తమ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎటువంటి సంశయము లేకుండా అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. దీంతో పాటు గ్రౌండ్ స్థాయిలో పథకాలను ప్రజలకు వివరించడం వంటివి చేస్తారు. తద్వారా బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఒక కొండంత బలంగా మారింది. ఇలా వ్యూహ ప్రతి వ్యూహాలతో బీజేపీ ముందుకు సాగుతోంది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఎంసీ అధికార పీఠాన్ని దక్కించుకోగానే సంఘ్ పరివార్ కార్యకర్తలను ఊచకొత్త కోశారు. పదుల సంఖ్యలో హత్యలు, ఇళ్లపై దాడులు, లూటీలు జరిగాయి. అప్పట్లో కార్యకర్తలను కోల్పోయిన సంఘ్ పరివార్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుబడి కూర్చుంది. అందుకే కట్ థ్రోట్ పాలిటిక్స్ ను నడిపిస్తోంది. ఈ సమయంలో ఓవైసీ రంగంలోకి దిగడం, హుమాయూన్ కబీర్ తో పొత్తు ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో పోటీ చేస్తుండటంతో మమతా బెనర్జీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది? మమత తన ఓట్ బ్యాంకును అలాగే నిలుపుకుంటారా, లేక ఇన్నాళ్లు పెంచి పోషించిన మైనార్టీలు హ్యాండ్ ఇస్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.